హలో ఎవ్రీవన్. ఇవాళ నేను వంకాయ మామిడికాయ కర్రీ అంటారు కదా, టమోటా వంకాయ మామిడికాయ వేసి ఒక కర్రీ చేస్తారు మా సైడ్ అయితే. మేము దీంట్లోకి చిన్ని చేపలు అంటారు కదా, నెత్తాలు చిన్ని చేపలు అనేసి అవి వేస్తామన్నమాట. బట్ నేనైతే అవి ఇప్పుడు నాకు అవైలబుల్లో లేవు, బట్ కర్రీ మాత్రమే చేసి చూపిస్తున్నానండి. జస్ట్ ఇలా ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో పోపు వేసుకొని కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక్క టమోటా, అంతే. ఎక్కువ టమోటా వేయకండి, ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది అనమాట. సో అందుకనే కొంచెం రాళ్ళుప్పు వేసుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకోవడం అంటే మరీ ఎక్కువగా అవసరం లేదు, మీకు కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా వంకాయ కోసుకోండి. చిన్న చిన్న ముక్కలు అంటే మరీ చిన్నవి కాదు, నేను చూపిస్తున్నంత ముక్కలు అనమాట. మరీ చిన్నగా చేస్తే వంకాయ అనేది స్మాష్ అయిపోయి తినడానికి బాగుండదు. అది ఎలా ఉంటుందంటే పుల్లగూరలా ఉంటుంది. ఇలా కొంచెం పెద్ద పెద్దగానే ఉండాలి, బాగుంటుంది ఇలా అయితే. ఇలా వేయించుకున్నాక మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అది కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయ అయితే ఇంకా బాగుంటుంది. నాకు ఇక్కడ బెంగళూరులో దొరికింది, సో అందుకే నేను ఒక హాఫ్ వేసుకున్నాను అంతే. మ్యాంగో నాకు కొద్దిగా కర్రీనే కాబట్టి, మీరు ఎక్కువ చేసేలాగైతే ఫుల్ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇలా ఒక 10 to 5 minutes మగ్గించుకున్నాక ఇలా ఉంటుంది అనమాట. పైకి కొద్దిగా వాటర్ అవుతుంది, నేను అస్సలు వాటర్ వేయలేదండి, ఉన్న వెజిటబుల్స్లో ఉన్న వాటర్తోనే ఇవి మగ్గిపోయాయి. మళ్ళీ ఒక 5 minutes అలానే పెట్టండి. ఇప్పుడు కరెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. చూడండి, నాకు ఓవరాల్గా ఈ కర్రీ చేయడానికి 10 to 15 minutes పట్టింది అంతే. చాలా ఈజీ, సింపుల్ అనమాట. ఇప్పుడు కారం కారం మీరు ఉప్పుకు తగినంత, కొంచెం ఉప్పు అంటే పుల్లగా ఉంటుంది కాబట్టి కారం చూసి వేసుకోండి, మీరు ఎంత తినగలిగితే అంత. ధనియాల పొడి, కొద్దిగా వాటర్ వేసుకోండి, మీకు ఎంత గ్రేవీ తినగలము. కొంతమంది ఎక్కువ గట్టిగా ఉన్న కర్రీ తినరు కదా నాలాగా, సో అందుకే కొంచెం నీళ్ళగా ఉంటేనే తింటాను అనమాట. నేనైతే కొంచెం లూజ్గా, నాకు అలానే ఇష్టం. ఈ టైంలో మీరు దగ్గర చిన్న చేపలు ఉంటే వేసుకోండి, అద్దరిపోతుంది టేస్ట్ అయితే. ఇది మేము ఎక్కువ మా మమ్మీ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. ఇదేమి కొత్త వంటకం కాదండి, ఇది పాతకాలం. అంటే సింపుల్ అండ్ ఈజీ, మీకు కూడా ఇష్టం, యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నా. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. అలాగే ఫైనల్గా అయితే ఇలా ఉంది కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.